కేంద్రానికి సంబంధించి కారిడార్లకు సంబంధించి ఏపీలో ఒక గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. కొప్పర్తి ఓరోకలకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటిస్తూ కేంద్రం నిన్న నివేదిక కేబినెట్ సమావేశంలో దాన్ని అప్రూవల్ చేసింది. సో ఇదేంటి, దీని వెనక ఎవరి కృషి ఉందంటారు? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కృషి ఉందా? గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దీని మీద చాలా డిస్కషన్స్ జరిగాయి. ఈ కారిడార్ ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పుడు చాలా కూడా సమావేశాలు జరిగాయి. సో ఇప్పుడు దాన్ని అనౌన్స్ చేశారు. దీని వెనక ఏంటి పరిస్థితి? నెంబర్ 1, మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి కడప జిల్లా, ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో ఎస్సీజెడ్లకి గ్రీన్ సంబంధించినటువంటి గ్రీన్ కారిడార్గా ఎస్సీజెడ్లని పారిశ్రామిక వృద్ధిని గ్రీన్ నగరాలుగా తీసుకొచ్చే ఈ ప్రయత్నాల్లో రాయలసీమ ప్రాంతంలోని 2 ప్రాంతాలకి రావడాన్ని రాయలసీమ మేధావుల ఫోరంగా నేను ఆహ్వానిస్తున్నాను. భారతదేశ వ్యాప్తంగా 12 వస్తే అందులో ఏపీకే 2 రావడం, ఆ 2 కూడా రాయలసీమ ప్రాంతంలో రావడం ద్వారా అనేక అంశాలు ఇక్కడ తెరపైకి వస్తాయి. నెంబర్ 1, రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత అనువైన ప్రాంతం. దీన్ని గుర్తించే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీజెడ్లు విస్తృతంగా తీసుకొచ్చాడు. ఈరోజు మనం కొప్పర్తి ఎస్సీజెడ్ కానీ, ఓర్వకల్లు కానీ, శ్రీ సిటీ తిరుపతిలో కానీ ఈ 3 వచ్చాయంటే ఒక్కొక్క చోట 5,000 నుంచి 10,000 ఎకరాలు ఏపీఐఏసీ ద్వారా సేకరించి కడపలో కొప్పర్తి పక్కనే విమానాశ్రయానికి దాదాపు 2,000 ఎకరాలు, ఓర్వకల్లు దగ్గర విమానాశ్రయానికి, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 750 ఎకరాల కంటిన్యూషన్, ఇవన్నీ చూసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎస్సీజెడ్లు దాని చోట విమానాశ్రయాలు ఒక పునాది లేసి పెట్టాడు. ఈరోజు కొప్పర్తి ఇచ్చారంటే ఆడ ఒక వాతావరణం ఉండబట్టిచ్చారు. ఇప్పటికీ అక్కడ 3-4 వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలు వచ్చాయి. లాస్ట్ టైం జగన్ గారు ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు వచ్చాయి. అడొక ఎస్టాబ్లిష్ ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే గుర్తించింది. కాబట్టి ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి కృషి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ మంత్రివర్గాన్ని కూడా అభినందిస్తున్నాను. దీన్ని కొనసాగించాలని ఆలోచన వచ్చినందుకు వారికి గారి అభినందనలు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? 60-70 రోజులైంది. ఇప్పుడు ఒక పారిశ్రామిక వాడుకున్నటువంటి కొప్పర్తి కానీ, ఓర్వకల్ కానీ దానికి ఒక గ్రీన్ నగరాలుగా పారిశ్రామిక నగరాలు తీర్చిదిద్దే ఆమోదించాలంటే దానికి ముందు 1 year 2 years ప్రాసెస్ నడుస్తుంటుంది డిపిఆర్ రెడీ చేయడం కోసం. ఇవన్నీ ఎవరి వల్ల వచ్చింది? ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఆడ ఒక వ్యవస్థను సృష్టించడం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాసెస్ స్టార్ట్ చేయడం, ఈ ప్రభుత్వంలో అది మెటీరియల్ అయింది. కాబట్టి దీన్ని సృష్టించిన రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా దూరదృష్టికి, విజనరీకి అభినందనలు తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని ప్రాసెస్ చేసి ఒక కొలికి తీసుకొచ్చినందుకు వారికి అభినందనలు. ఈ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని ముందుకు నడిపే ప్రయత్నం చేయడాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను. ఆ రకంగా రాయలసీమ ప్రాంతం అనువైన ప్రాంతంగా తేలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కొప్పర్తి కానీ లేదా ఓర్వకల్ కానీ దీని మీద ప్రత్యేక కృషి ఈ కాలంలో జరగకపోయినా కేంద్ర ప్రభుత్వం గుర్తొచ్చింది. అంటే నేచురాలిటీ. మీరు అమరావతి చుట్టూ మహానగరం నిర్మించాలనుకుంటున్నారు, గుడ్, నిర్మించుకోండి. కానీ అదే సందర్భంలో ఉపాధి కేంద్రానికి ఉపయోగపడే ఇండస్ట్రియల్స్ మాత్రం రాయలసీమ ఉత్తరాంధ్రలో వస్తాయన్న నగ్న సత్యాన్ని గుర్తించి ఆ డిజైన్ మార్చుకొని రాయలసీమ ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వృద్ధికి తోడ్పాటు ఇవ్వడం, రాష్ట్ర రాజధాని నిర్మించుకునే బహుముఖంగా ముందుకెళ్తే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయం రాయలసీమకు, రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు వస్తాయనలో సందేహం లేదు. ఓకే సార్, ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే కేంద్రం మొన్న ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి ఏదైతే అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మేము అనౌన్స్ చేస్తున్నాం, దాన్ని వివిధ సంస్థల ద్వారా ఇప్పిస్తామని చెప్పింది. అయితే ఈ డబ్బుకు సంబంధించి కేంద్రమే ఆ బ్యాంకులకు లేదంటే వాళ్ళకి సంబంధించిన సంస్థలకు చెల్లిస్తామని చెప్పింది. కానీ ఇక్కడ ఒక లిటిగేషన్ ఏం పెట్టిందంటే ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి పన్నుల వాటా ఉంటుందో ఆ వాటాలో మినహాయించుకొని మిగతా డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? అమరావతి కట్టడానికి డబ్బులు ఇస్తామని చెప్పి మాట చెప్పడం ఒక నిజమా, లేదంటే ఇవ్వాల్సిన పన్నుల్లో మినహాయించుకొని ఇస్తామని చెప్పడం ఎలా చూడాలి అసలు? ఇది ఇవ్వాల్సిన పన్నుల్లో మినహాయింపు అని ఇస్తామంటే మన తరపున వాళ్ళు కడతారు. ఇప్పుడు నా అకౌంట్ నుంచి మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను, మీరు తిరిగి నాకు 50,000 ఇవ్వాలనేది ఒప్పందం అనుకుందాం మన ఇద్దరి మధ్య. నేను ఎవరికో బాకీ ఉంటాను, ఆ 50,000 నేను ఇస్తాను అంటారు. ఇప్పుడు మీరు ఇచ్చినట్ట నేను ఇచ్చినట్టు అది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ఖజానా నుంచే పడుతుంది. ఖచ్చితంగా ఇది చాలా అభ్యంతరకరం. రాష్ట్రానికి నేరుగా రావాల్సిన నిధులు రాజధానికి సంబంధించి రావాలే తప్ప మనకు విభజన చట్టం ప్రకారం కూడా మౌలిక వస్తువులు, అసెంబ్లీ సెక్రటేరియట్, రాజ్భవన్ లాంటి కట్టడాలకి, నిర్మాణాలకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దాన్ని ఇప్పుడు చేసిందల్లా ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే ఉందో రాష్ట్రాన్ని అప్పులు తీసుకోవడానికి పరిమితులు ఉందో ఆ పరిమితికి దాటి కొత్తగా అప్పిస్తున్నారు.
30 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం దాన్ని భరించాలి. దాదాపు 15,000 కోట్లు ఇస్తున్నారంటే మన అపార్ట్మెంట్ కొంటే ఎట్లయితే 30 లక్షల అప్పు తీసుకుంటే 70 లక్షలు కడతాం కదా, మొత్తం వడ్డీలు అన్ని లెక్కలేసుకొని నెల కంతులుగా. అట్లా మరి తయారవుతుంది ఇది. ఖచ్చితంగా 15,000 కోట్లకి 30-40,000 కోట్లు రాష్ట్రం నుంచి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇది చాలా అభ్యంతరకరం. ఖచ్చితంగా దీన్ని గ్రాంట్ గానా భరించాలి కేంద్రం, లేదా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి రాజధాని, ఇది మహానగర కాన్సెప్ట్ ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన విభజన ప్రకారం రావాల్సిన కార్యాలయాల డబ్బులు తీసుకుని కట్టగలిగితే ఖచ్చితంగా రాజధాని పని అయిపోతుంది, మెల్లిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా దీన్నే ప్రధానం అనుకుంటే ఈ సమస్యలు వస్తాయి, రాష్ట్రానికి అది ఒక భారంగా మిగులుతుంది. ఓకే, ఇదైతే నష్టమే కదా సార్. ఏదో కేంద్రం మొన్న బడ్జెట్ లో రాష్ట్రం అభివృద్ధికి ఇచ్చింది, అమరావతి కట్టడానికి ఇచ్చిందని చెప్పేసి ఊరక కేవలం మాటలు చెప్పడం తప్పితే కానీ ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చినటువంటి నిధులైతే కాదు. అదనపు అప్పు అంటున్నాను. మీ కెపాసిటీ ₹1,00,000 దాటింది కాబట్టి మీకు అప్పు పుట్టదు. నేనేం చేశానంటే అప్పు తీర్చాను అదనంగా, మీది మొత్తం మీరే కట్టుకుంటారు. అంటే దాని అర్థం ఏంటి, మీ కెపాసిటీ అయిపోయింది, FRBM లిమిట్స్ అయిపోతుంది కాబట్టి అదనంగా 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు తీర్చింది. ఆ డబ్బులు మేము కడతాం, మన ఖాతా నుంచి కడతారని అంటే అది మనకే భారం. చేసిన సాయం ఏంటంటే వాళ్ళు ఇవ్వాల్సిన రైట్ రాయల్గా చట్టపరంగా ఇవ్వాల్సింది పక్కన పెట్టేసి, మనకు రావాల్సిన దాన్ని పక్కన పెట్టేసి అదనపు అప్పుని రాష్ట్రానికి షూరిటీ ఇచ్చి తెప్పించారు. ఓకే 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 రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.